హాయ్ కిరణ్. హాయ్. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు యాప్ లాంచ్ చేశారు. 2.0 జగనన్న 2.0 యాప్ అంటే ఏంటంటారు ఈ యాప్ కూడా? మరి ఈ యాప్లో ఉండేది ఎవరు? రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్, భూ కబ్జాలు చేసేవాళ్ళ బ్యాచ్. నాకు అర్థం కావట్లా. సెల్ ఫోన్ లేదంటాడు, యాప్లు డౌన్లోడ్ చేసుకోమంటాడు. ఎవరికి అర్థం కావట్లా. మరి ఇంతకుముందు యాప్ల్లో మరి ఏం వీడియోస్ వచ్చినాయి, ఎందుకు తీసేశారు అన్న విషయం తెలిసి కూడా నువ్వు కొత్తగా యాప్లు మీరు డౌన్లోడ్ చేసుకోండి అంటే అసలు అవి డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు మీ వైసీపీకి చెందిన వాలంటీర్లు కావచ్చు, మా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, బండ బూతులు తిట్టుకుంటున్నారు నిన్ను. అసలు ఏమనాలో నిన్ను ఎవరు కూడా అర్థం కావట్లే. ఏం చెప్పాలా? అతను మాట్లాడే మాటలు సెల్ ఫోన్ లేదంటాడు, యాప్లు డౌన్లోడ్ చేసుకోమంటాడు. ప్రజల సమస్యల గురించి మాట్లాడమంటే సాయి కృష్ణ గారు 23 ఏళ్ళ వ్యక్తి, అతను ఒక అమ్మాయిని అంటారు. రీసెంట్గా పలాసలో 18 ఏళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ చేస్తే తప్పేముంది అంటాడు. ఇప్పుడు రీసెంట్గా తమ్మినేని సీతారాం స్పీకరు, అరే ఆయన కబ్జా చేసింది 900 గజాలే కదా, ఒక్కటే కదా, నేను చేసిన వాటిలో అది ఎన్నో వంతం అని చెప్పి మాట్లాడతారు. మరి యాప్ గురించి మాట్లాడదాం అండి. ఇప్పుడు ఆయన అంటుంది ఏంటంటే, మనం మాట్లాడేది సోషల్ మీడియాలో అంటే ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఎక్స్లో కానీ, ఎక్కడ పెట్టినా సరే, ఆఖరికి ఇన్స్టాగ్రామ్లో కానీ ప్రభుత్వం ఆ కంటెంట్ తీసేస్తుంది. కాబట్టి మనం మాట్లాడే ప్రతి ఒక్క విషయం మన కార్యకర్తలకు చేరటం కోసమే యాప్ అంటున్నారు కదా. మీరు పెట్టే దరిద్రాలు ఏందిరా నాయన. ఇంట్లో అసలు చెప్పకుండా వీడియోలు కూడా మీరు యాప్లో డౌన్లోడ్ చేస్తూ ఉంటుంటే మిమ్మల్ని అసలు అందరూ అన్నా కూడా రాష్ట్ర ప్రజలు వచ్చి మీకు ప్రతిపక్ష హోదా అని వద్దు అని చెప్పినా కూడా ఇతను రీసెంట్గా ఇంకేం చేస్తున్నాడు? 16,000 డిఎస్సి అసలు డిఎస్సి పోస్టులు మొత్తం రద్దు చేయమని చెప్పి నువ్వు కోర్టుకి వెళ్ళామంటే అసలు నిన్నేమన్నా నాకు అర్థం కావట్లా. నేను అధికారంలోకి వస్తే మొత్తం ఉద్యోగాలు మొత్తం తీసేస్తాను అంటున్నాడు. ఏం చేయాలి, నిన్ను ఏమనాలి, అసలు మాకైతే అర్థం కావట్లా. అంటే ఇక్కడ ప్రధానంగా ఆయన చెప్తుంది ఏంటంటే, మా కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది, అది ఇందులో డిజిటల్ బుక్ ఉంటుంది, ఆ డిజిటల్ బుక్లో ఎంటర్ చేయండి, మీ తరపున మేము పోరాటం చేస్తాం అంటున్నాడు కదా. మరి ఏం చేయాలంట? ఎవరికి అన్యాయం జరుగుతుంది రాష్ట్రంలో? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో జరిగిన అన్యాయాలు, అవినీతి, భూ కబ్జాలు, నువ్వు చేసిన అరాచకాలు అన్యాయన్నా చెప్పు. అవినాష్ రెడ్డి పిల్లోడే, సాయి కృష్ణ పిల్లోడే, రీసెంట్గా 18 సంవత్సరాలు యాక్సిడెంట్ చేసిన వాడు పిల్లోడే అంటున్నావు. తమ్మినేని సీతారాం తండ్రి లాంటి వాడు అంటాడు, పిల్లోడు అంటారు, అంతంత మాత్రమే ఆస్తి ఉందంటాడు. మరి ఏం చెప్పాలి? మరి ఇలాంటి వ్యక్తి కొడుకు ఏమని పేర్లు పెట్టాడు? వెంకటేష్లో వెంకట అని పేరు పెట్టాడు, చిరంజీవిలో చిరంజీవి తీసుకున్నాడు, నాగార్జునలో నాగు తీసుకున్నాడు, వెంకట చిరంజీవి నాగంట. మరి ఈ పేర్లు పెట్టుకొని అసలు నువ్వు చేసిందేంటి? బతికున్న వ్యక్తికి డెత్ సర్టిఫికేట్ తీసుకొని పక్క రాష్ట్రం నుంచి ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి కన్న కూతురులాగా ఆధార్లో కానీ అన్ని ప్రూఫ్స్ సృష్టించి ఆ అమ్మాయికి 20,000 ఇచ్చి దాదాపుగా 4 కోట్లు విలువ చేసే భూమి. మా కోడేల గారి ఆత్మ ఘోషిస్తుంది, ఎప్పుడు తమ్మినేని సీతారాంని అరెస్ట్ చేస్తారు అని చెప్పి. ఏం చేశారు ఆయన? ఇప్పుడు అది స్కామ్ చేశారు అంటున్నారు, కబ్జా చేశారు అంటున్నారు. బతికున్న వ్యక్తికి డెత్ సర్టిఫికేట్ ఇవ్వటం తప్పు కాదా అవునా అనే విషయం ఇక్కడ ఎంతమంది జైలుకి వెళ్ళారంటే ఇదే కేసులో అసలు ఎవరి భూమిని ఎవరికి రిజిస్ట్రేషన్ చేశారు ఇప్పుడు అన్నీ కూడా అందులో నాకు తెలిసి ఇప్పుడు ఎంతమంది ఉద్యోగాలు పోతాయో తెలీదు. మీకు అర్థం కావట్లా. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన భూ కబ్జాల గురించి నేను మాట్లాడుతున్నా కానీ ఇప్పుడు కొన్ని విషయాలు నేను చెప్పకూడదు, కానీ నన్ను చెప్పమని చెప్పి నాకు ఫోన్ చేసి వీడియోస్ సహా పెడతంటే కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ 11 సీట్లు వచ్చినాయి చూసారా?
ఆ నియోజకవర్గాల్లో జేసీబీలు తీసుకుని వెళ్ళి అటవీ భూములను దోచుకోవటానికి వైసీపీ నాయకులు చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో కర్నూలు జిల్లా ఆలూరులో కావచ్చు, రాజంపేటలో కావచ్చు, అక్కడ ఏంటంటే కొంతమంది టీడీపీ ఇన్ఛార్జీలు మైనస్ అయ్యారు. చాలా ఉన్నాయి ఇంకా మాట్లాడాల్సినవి. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందాం. ఏంటంటారు? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాప్లు రిలీజ్ కానీ, లేదంటే హే రామ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు అసలు అదుపులో లేవు, గుంటూరు సంఘటనే దానికి నిదర్శనం అంటున్నారు కదా, మరి దానికి ఏం చెప్తారు? హే రామ ఆయన ఎవరు? హే రామ్ ఎవరు అండి? అంటే అది గాంధీజీ గారు అనేవాళ్ళు కదా హే రామ్ అని. అంటే ఈయన కూడా గాంధీ స్వభావంతో కలిగిన వాడే అని చెప్పుకోవడానికి ఏమనుకోవచ్చు అంటారు. నాకు శ్రీరాముడు వాళ్ళు తెలుసు కానీ హే రామ్ ఎవరో నాకు తెలియదు. మరి ఎందుకు ఆ మాట అన్నాడో, గుడికి వచ్చి తిరుపతి వచ్చి సంతకం పెట్టి గుడికి భార్యను తీసుకొని రమ్మంటే నువ్వు వచ్చావా? నిన్న రీసెంట్గా వివేకానంద రెడ్డి గారు చనిపోయిన వాళ్ళ కూతురు వాళ్ళ హస్బెండ్ సంతకం పెట్టి, వాళ్ళు క్రిస్టియన్స్ అయినా కూడా సంతకం పెట్టి చాలా సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకొని చాలా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. మరి దేవుణ్ణి ఏం కోరుకున్నారు ఏందుకన్నా అంటే, నాకు తెలిసి నా తండ్రిని చంపారు కదా, దానికి న్యాయం చేయాలి అని చెప్పి దేవుణ్ణి కోరుకున్నారు అని చెప్పి నేను అనుకుంటున్నా. అసలు ఏంటంటారు, ఇక్కడ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, మహిళలకు రక్షణ లేకుండా పోతుంది అంటున్నారు కదా. దేనికనే రీసెంట్గా గుంటూరులో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, గుంటూరులో ఒక మహిళ పట్ల టీడీపీకి చెందిన కార్యకర్త ఉండి వాళ్ళు ఒక హిజ్రా చేత చాలా ఘోరమైన సంఘటన అది. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇబ్బంది ఏం లేదు, వాళ్ళు ఉన్న శిక్ష మామూలుగా ఉండదు అని చెప్పి డైరెక్ట్గా చంద్రబాబు గారే చెప్పారు. ఎవరిని వదిలిపెట్టేది లేదు. అరే, ఒక మాట అన్నందుకు ఇప్పుడు నేను తప్పుగా మాట్లాడాను కాబట్టి నాకు శిక్ష పడ్డా కూడా అది తప్పే అని చెప్పి ఆ రోజు నేను క్షమాపణలు అడగడం జరిగింది. అయినా కూడా ఇంకా మళ్ళీ తర్వాత ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం అని చెప్పి నేను కూడా మాట్లాడుతున్నాను. టీడీపీ అయినా ఎవరైనా కూడా శిక్షకు అర్హులే అని చెప్పి నేనైతే ఖచ్చితంగా మాట్లాడతాను. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఈ వైసీపీ నాయకులు, ఎందుకంటే దాన్ని పెద్దది చేయాలని చూడటం, ఈ రోజు ఏకంగా ధర్నాలకు ప్లాన్ ఇవ్వటం ఎలా చూడాలంటారు? టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నన్నైనా ఈరోజు ఇంకో వ్యక్తినైనా అరెస్ట్ చేస్తున్నారు. కానీ మీరు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన అరాచకాలు, అక్కను ఏడిపిస్తున్నాడు అని చెప్పి తమ్ముడు మీద పెట్రోల్ పోయటం కావచ్చు, అలాగే డాక్టర్ మాస్క్ అడిగా అని చెప్పి చంపడం గురించి కావచ్చు, మరి ఇలాంటివన్నీ జరుగుతున్నా కూడా ఇంకొక అతను యాదవులు ఇంకో పార్టీ పెట్టుకొని వచ్చి రాజధానిలో మాకు 1000 ఎకరాలు కావాలి అని చెప్పి ఒక అతను వచ్చాడు చూడండి. మరి ఆ వ్యక్తికి రీసెంట్గా పలాసలో ఆ పిల్లోడు గుద్దింది యాదవులు అతన్ని. మరి ఆ వ్యక్తికి కనపడలేదా? మరి ఇప్పుడు ఎక్కడ దాక్కున్నాడు ఏందో అని ప్రజలు కూడా అడుగుతున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది. ఇంకో విధంగా ఇంకో మాట చెప్పాలి అంటే, అభివృద్ధి జరుగుతున్న మాట వాస్తవమే, కానీ టీడీపీకి గోతులు తీయటానికి కూడా 11 నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ఛార్జీలు కూడా ఉన్నారు అనే మాట ప్రతి ఒక్కరూ గమనించాలి అని చెప్పి చెప్పగలను. ముఖ్యంగా కర్నూలు జిల్లా ఆలూరు, అలాగే రాజంపేట ఇన్ఛార్జీలు వీళ్ళు చాలా మైనస్. ఇక్కడే కాదు, టీడీపీ ఇన్ఛార్జీలు ఉన్న ప్రతి చోట కూడా అసలు ఈ మాట చెప్పాలండి. ఎన్ని జరుగుతున్నాయో నాకు వాట్సాప్లో వీడియో సహా ఆధారాలతో సహా వస్తున్నాయి. నేను మాట్లాడుతున్నాను అని చెప్పి ఖచ్చితంగా చెప్పాలి. ఓకే, అక్కడ జరుగుతున్నాయి అనుకుందాం. ఓకే, మరి ఏం జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల నుంచి సీటు మారే అవకాశం ఉందని వార్త వస్తుంది, ఎందుకని అంటారు? ఎందుకంటే సార్ ఎందుకంటే వాళ్ళ కంచు కోట అంటారు కదా. అది మీకు నేను కడపలో రీసెంట్గా పులివెందుల్లో జెడ్పీటీసీ కావచ్చు, ఒంటిమిట్టలో జెడ్పీటీసీ కావచ్చు గెలిచిన తర్వాత రాయలసీమ ప్రాంతాల్లో వస్తున్న పెట్టుబడులు చూస్తుంటే రాయలసీమ నిజంగా ఒకప్పుడు కత్తులు బాంబులు అని అన్నారు, కానీ రాయలసీమ ప్రాంతంలో
పక్క రాష్ట్రాలకు వెళ్ళి, విదేశాలకు వెళ్ళి, కువైట్ వెళ్ళి బతకాల్సిన అవసరం లేదు అని చెప్పి, మీకు కర్నూలు జిల్లాలో రీసెంట్గా జొన్నగిరిలో బంగారం కావచ్చు, ఇంకోటి సత్యసాయి జిల్లా జొన్నగిరిని తలదన్నే విధంగా 1000 టన్నుల మట్టిలో 4 గ్రాముల బంగారం వస్తుంది రామగిరిలో. కొత్తగా ఇంకోటి కూడా రెడీ అవుతుంది, బుల్లెట్లు. దాదాపుగా తిరుపతిలో డైరీ మిల్క్ చాక్లెట్స్కి సంబంధించి కావచ్చు, కార్లు గురించి కావచ్చు, అన్ని రాయలసీమ అనేది అభివృద్ధి జరుగుతుంది. అలాగే రాయలసీమ కూడా కోనసీమ లాగా ఉండే విధంగా నీళ్లు కూడా వస్తున్నాయి అని చెప్పి నేనైతే ఖచ్చితంగా. అభివృద్ధి చెందుతుంది, బాగానే ఉంది. అందుకని చెప్పి నియోజకవర్గం మారాలంటారా జగన్మోహన్ రెడ్డి గారు? జగన్ ఇప్పుడు పులివెందుల అసలు మీరు పుట్టినప్పటి నుంచి 40 ఏళ్ళ నుంచి మీరు అక్కడ గెలుస్తూ వస్తున్నారు. మీరు చేసిన అభివృద్ధి ఏమీ లేదు కాబట్టి ఈరోజు నువ్వు ఈసారి పులివెందుల్లో కూడా టీడీపీ జెండా ఎగురుతుంది. పులివెందుల్లోనే కాదు, ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే తెలంగాణకి కూడా టీడీపీ వస్తుంది. అది 28లో ఎలక్షన్లకి మీకు ఎవరితో పొత్తులో ఉంటారు అనేది నేను మాత్రం ఇప్పుడు చెప్పలేను, కానీ టీడీపీ తెలంగాణలో కూడా అడుగు పెడుతుంది. తెలంగాణ సంగతి, తెలంగాణ ఎలక్షన్ సంగతి తర్వాత ఆంధ్రప్రదేశ్ చూద్దామండి. ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రి తన సొంత సీటుని వదిలేయాల్సిన పరిస్థితి రావటం అంటే ఎలా చూడాలంటారు? అంటే అక్కడ పొట్టు కోల్పోయారంటారా జగన్మోహన్ రెడ్డి గారు? అక్కడ కాదు, 28 జిల్లాల్లోనే కాదు, ఏపీ కానీ తెలంగాణలో కానీ నువ్వు ఎక్కడ పోటీ చేసినా కానీ గెలిచే ఛాన్స్ లేదు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా. ఆయన మాజీ ముఖ్యమంత్రి ప్లస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, అప్రజాతంగా గెలుస్తున్న వ్యక్తి. ఆయన ఏం చేసిన డెవలప్మెంట్ ఏం చెప్పండి? నువ్వు ఎక్కడ కనిపించిన చోటల్లో మీ అయ్య పులివెందుల్లో మీ రాజశేఖర రెడ్డి విగ్రహాలు పెట్టుకోవడం తప్పితే చేసింది ఏముంది చెప్పండి? పులివెందులు అంటే మీకు చెప్తున్నాను, అరటి తోట బంగారంలా పండేద్ది. దాదాపుగా ఇంతెత్తు ఆ అరటి తోటలు, చిని బత్తాయి తోటలు బ్రహ్మాండంగా. ఏంది నువ్వు పులివెందులకు నువ్వు చేసింది ఏంది? ఏమీ లేదు. ఇంకా పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి పారిపోతున్నాడు అని చెప్తుంటే నువ్వు చేసిన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి మీ పార్టీకి చెందిన నాయకులే మాట్లాడుతూ ఉంటే ఇంకా నువ్వు ఎక్కడికి వస్తావు? నువ్వు 2 రాష్ట్రాల్లో ఎక్కడ నిలబడ్డా కానీ గెలిచే అవకాశం లేదు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్తాను.